సరే సార్, కలేజాకి సంబంధించి ఫైనల్గా అంటే ఆడియన్స్ చాలామంది మేము సోషల్ మీడియాలో పెట్టినప్పుడు వచ్చిన క్వశ్చన్ ఇది. యాక్చువల్గా కలేజా స్టోరీ వినేటప్పుడు అప్పటికి మహేష్ బాబుకున్న క్రేజ్ని అంచనా వేసుకొని అలాంటి ఒక సినిమా నష్టం వచ్చినా చేస్తానని నా డైలాగ్ మీరు అన్నారంట. సో ఇలా ప్రొజెక్ట్ చేయాలి మహేష్ అని చెప్పేసి అంటే దానికి మీ థాట్ ఏంటి అసలు? అంటే దానికి మెయిన్ కారణం త్రివిక్రమ్ గారండి. ఒకనొక ఫేజ్ వచ్చి ఇంక అసలు సినిమా వైండప్ చేసేద్దాం అనే సిచ్యువేషన్. ఓకే. అంటే రాజస్థాన్ ఎపిసోడ్స్ వాటికి బాగా ఖర్చు అవటం అయితేమి ఇదైతేమి పొజిషన్లో మా మిత్రుడు సింగన్మల్ రమేష్ తను కూడా ఆ టైంలో కరెక్ట్గా ఏంటంటే ఫైనాన్షియల్లీ కొంచెం కొమరంపుల్లి ఒకటి డిలే అయిపోవటం, ఇది రెండు ప్యారల్గా సినిమాలు జరుగుతూ ఉండటంతో నన్ను కూర్చొని పెట్టేసి ఎలాగైనా దీంట్లోంచి మనం ఇదవ్వాలి, మనం ఓడిపోకూడదు అని వేస్తే ఒక టేబుల్ వేసాను నేను. ఈరోజు 2 సినిమాలు ఆపేస్తే మనం ఎంత నష్టపోతున్నాం, ఇది గ్యారంటీగా ఇంత నష్టపోతాం, ఈ ఖర్చు పెట్టేసాం ఇది చేసాం ఇంత నష్టపోతాం, చేసి ఫినిష్ చేస్తే ఇంత నష్టపోతాం. నష్టమే, ఫినిష్ చేసినా నష్టమే వస్తుంది, మీకు ప్లానింగ్ ఉంది, నష్టమే వస్తుంది. అంటే హిట్ అయ్యి వచ్చేస్తే డబ్బులు రావచ్చు, కానీ మనం యాసిడ్ రిలీజ్కి వెళ్ళినప్పుడు ఇది బేస్ ఇది అంటే తను నన్ను ఒకటే చెప్పాడు, గుడ్ ఆర్ బ్యాడ్ నువ్వు షోల్డర్ మీద వేసుకొని ఎలాగైనా వీటిని ఫినిష్ చేసి నష్టమైనా మనం సినిమాలు తీయలేకపోయామనే ఫీలింగ్ ఉండకూడదు, ఫినిష్ చేద్దామనే దానికి వచ్చి అయినప్పుడు నాకు త్రివిక్రమ్ కూర్చొని ఆయనతో ఫస్ట్ మీటింగ్ వేసుకొని కూర్చున్నాం. రైట్. కూర్చుంటే ఇలాగా అనుకొని ఈ కంక్లూషన్కి వచ్చి కూడా మళ్ళీ చేద్దామనే దానికి వచ్చాం. హౌ టు మూవ్. ఇంకా అక్కడ నుంచి త్రివిక్రమ్ గారు కావచ్చు, నమ్రత గారండి, మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి నమ్రత గారికి. ఈ సినిమా ఫినిష్ అయ్యే దాంట్లో ఆవిడ చాలా కీలక పాత్ర ఉంది. అలానే మహేష్ బాబు గారు. అంటే మేము నలుగురిమి పార్ట్నర్స్ లాగా పనిచేసాం ఈ సినిమాని ఫినిష్ చేయడానికి. ఆర్టిస్టులు అందరండి, అసలు ఆలీ అయితేవి, సుబ్బరాజు భయంకరంగా బిజీగా ఉండేవాడు అప్పుడు, రావు రమేష్ అసలు కాల్ షీట్లు అడ్జస్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే మా సినిమాకి ఇచ్చిన కాల్ షీట్లు ఏ సినిమాకి ఇచ్చి ఉండడు పాప అతనిది. షఫీ అసలు నాదర్ గారి మిస్సెస్ కరెక్ట్గా నేను చేస్తే అక్కడెక్కడో ఉన్నాడండి అనేది, నాకు తప్పదమ్మా నేను ఎక్కడో ఉన్నాను నన్ను ఈ సినిమా బయట. ఇంకా పాపం ఆవిడ అలా ట్రై చేసి ఇలా ట్రై చేసి. అనుష్క, ఇంకా అసలు అనుష్క ఒక్క రోజుని అటు ఇటు మార్చలేనటువంటి పరిస్థితిలో ఉండేది. అందరూ కోఆపరేట్ చేశారు, అందరూ ఇది చేశారు. కానీ ఈ సినిమా సూపర్ హిట్ అయి ఉండేది. ఒకే ఒక చిన్న, అది ఎందుకు జరిగిందో మా తలరాతో చెప్పండి. మీరు నోటీస్ చేసింది ఇప్పుడు దానివల్ల జరిగే నష్టం లేదు, కానీ అదే లేదు, టైటిల్ దగ్గర నుంచి ఒక వివాదం అయితే వెంటాడింది. సో కానీ అన్నీ సక్సెస్ అయిపోయి ఫినిష్ అయిపోయి షెడ్యూలింగ్, రిలీజ్ అంతా ఎవ్రీథింగ్. యాక్చువల్గా అయితే మహేష్ బాబు గారు బర్త్డేకి అనేది ప్లాన్ రిలీజ్. అక్కడి నుంచి అనుష్క డేట్లు, సాంగులు ఇవి డిలే అయినాయి. కొరవ వర్క్, సీజీలు. అప్పుడు ఈ సినిమాలో సీజీలు వర్క్లు బాగా ఎక్కువ ఈ సినిమాకి. ఆ రోజుల్లో దాదాపు 2 కోట్లు సీజీ వర్క్. దాన్ని త్రివిక్రమ్ గారు సినిమా ప్రొడ్యూసర్ భరించలేని సిచ్యువేషన్లో ఉంటే మహేష్ గారు, త్రివిక్రమ్ గారు ఫిక్స్ లైడ్లో తర్వాత సినిమాలకు మేము ఏదో కోఆపరేట్ చేస్తాము, కళ్యాణ్కి దీన్ని కోఆపరేట్ చేసి పెట్టమని వాళ్ళు మాట్లాడి వాళ్ళు సపోర్ట్ చేసి ఇది చేశారు. బట్ ఆ ఒక్క దాని కానీ జరగకపోతే ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బి సెన్సేషనల్ హిట్ అప్పుడే ఉండేది. ఒకటే ఒక పొరపాటు జరిగింది. స్టోరీ నెవర్ ఫెయిల్స్, ఇదైతే కరెక్ట్. అంతేనండి. కాకపోతే యాక్చువల్గా సాంగ్ అనుష్క లాస్ట్ సాంగ్, ఇట్ ఈజ్ ద లాస్ట్ సాంగ్ సినిమా షూటింగ్. అన్నపూర్ణ స్టూడియో సెట్లన్నీ వేసాము, డ్రెస్సెస్ అయిపోయినాయి, రిహార్సల్ అయిపోయినాయి. ఎల్లుండి షూటింగ్ అయితే నాకు మహేష్ బాబు గారి దగ్గర నుంచి కబురు వచ్చింది, ఇంటికి రమ్మంటే వెళ్ళాను. వెళ్తే ఏమంటే కళ్యాణ్ గారు నా కొరకు మీరు ఒక ఫేవర్ చేయాలండి అన్నారు. అదేంటి బాబు భలేవాళ్ళు మీరు, అసలు దీనికి ఎంత
సపోర్ట్ చేసిన మీకు బలవాడు చెప్పండి. ఏం లేదు సార్, నాకు సాంగ్ నేను సాటిస్ఫై అవ్వటం లేదు, ట్యూను సాంగ్ వేరే సాంగ్ రికార్డ్ చేద్దామండి అన్నారు. ఇట్ ద సిచ్యువేషన్. ఆ రోజుల్లో ఫ్లోర్లు దొరకటమే కష్టం. 3 ఫ్లోర్లు 3 సెట్లు వేసున్నా. నా సాంగ్ అయిపోతే వెనక అశ్విని దత్ గారి షూటింగ్, దాని కంటిన్యూషను బృందావనం దిల్ రాజు గారిది షూటింగ్. అన్ని పెద్ద సినిమాలు అన్ని రిలీజులు పెట్టుకొని చేంజ్ చేస్తుంది. డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. డైరెక్టర్ గారు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, అంటే ఇప్పుడు మనం మీ షోల్డర్ మీద ఉండే రిలీజ్కి దీనికి సిస్టమ్కి ఇది కాదు, ఇంకా ఏదేదైనా ముగ్గురు డిసైడ్ అయిపోయాం. ఓకే, ఒక సాంగ్ మళ్ళీ కొత్త సాంగ్ ట్యూన్ చేసి ఇది చేసి చేద్దాం. నేను మణిశర్మ దగ్గరికి వెళ్ళి మా ఇలాంటి సంగతి పరిస్థితి ఇది అని అంటే మణిశర్మ ఇలా ఉండిపోయాడు. 3 రోజుల్లో షూటింగ్ ఉంటే వేరే సాంగ్ చేసి రికార్డ్ చేసి ఇవ్వటం అనేది ఇది సాధ్యమా? కరెక్ట్, అవ్వలేదు. టైం తక్కువ వల్ల చేయలేకపోయారు. పరిస్థితి ఏమైపోయిందంటే అనుష్క డేట్ల ప్రాబ్లం, సెట్ రిమూవ్ చేశాను. యాస్టీజ్ సెటిల్ని, ఎందుకంటే వెనకొళ్ళకి ఫ్లోర్ ఇవ్వాలి కాబట్టి అనుష్క డేట్లు అడిగితే ఏమన్నా ఇంకొక 5 రోజుల్లో ఇవ్వగలవా అని అడిగితే మణిశర్మ నాకు ఒక 4 days టైం ఇస్తే నేను చేస్తాను అన్నాడు. ఇవ్వగలవా అని చెప్పి అడిగితే అమ్మాయి ఏదో అప్పుడు వైజాగ్ ఏదో షూటింగ్కి వెళ్తుంది, బెల్లంకొండ సురేష్ సినిమా, పి వాసు గారు వెంకటేష్ సినిమా అనుకుంటారు వాళ్ళు. ఆ అమ్మాయి మీరు ప్రొడ్యూసర్ని అడిగితే నాకేమేమి బెంతరం లేదంటే వాళ్ళు కోఆపరేట్ చేయాలి. దానివల్ల 1.5 month వెనక్కి వెళ్ళాను. ఆ 1.5 month వెనక్కి వెళ్ళటం వల్ల మా కంపెనీలో ఉండే కొమరంపులి అనేది మా కలేజా మీద నమ్మకం ఉంది. కలేజా ముందు రిలీజ్ అయితే హిట్ అయిన తర్వాత కొమరంపులి ఉంటుందిలే అనే బేస్లో ప్లాన్ చేసుకున్నాం. మేము కొమరంపులి ముందు రిలీజ్ చేయాల్సి వచ్చింది, కలేజా వెనక్కి వెళ్ళింది. వీటన్నిటికంటే గందరగోళం జరిగింది ఏంటంటే, ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత రజనీకాంత్ సినిమా వస్తుంది రోబో. అది వచ్చి మా దానికి ముందు రిలీజ్ పడింది. జనాలకు ఎలా ఉందంటే రోబో రిలీజ్ అయిన తర్వాత అందరూ రోబో మేనియాలో ఉన్నారు. ఇప్పుడు మా సినిమా ఏది ముందు రిలీజ్ చేయాలి, ఏది వెనక్కి చేయాలి, బృందావనం, కలేజా. దిల్ రాజు మేము కూర్చొని మాట్లాడుకుంటే దిల్ రాజు ఏమన్నా అంటే మీకు టైం పడుతుంది కాబట్టి నేను ముందు వచ్చేస్తాను, మీరు విజయదశమి రండి అన్నారు. నాకు మహేష్ బాబు గారు, సార్ విజయదశమి నాకు కలిసి రాదండి, వెరీ బ్యాడ్ అండి, కుదరదు అంటే నేను ముందు వచ్చాను, బృందావనం విజయదశమికి వచ్చింది. ఇటు రోబో 1వ తారీఖు, వెనక బృందావనం, మధ్యలో పచ్చడైపోయాం కలేజా. సో సిచ్యువేషన్స్ కూడా చాలా డిమాండ్ చేస్తారు రిలీజ్ టైం. సో ఫ్రమ్ డే 1 కలేజా చాలా రిలీజ్ రోజు వరకు ఇంకా అసలు అది. కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నవ్వుతూ ఇంటేక్ చేసుకున్నాం, కానీ ఈరోజు చాలా ఆనందపడుతున్నాం.